వైసీపీకి సంబంధించి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ కొనసాగుతున్నారు గత కొద్ది రోజులుగా. కాకపోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మొన్న గెలవలేకపోయారు. అక్కడ 2019లో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇన్ఛార్జిగానే వెలిగారు. తర్వాత మొన్న ఓడిపోయారు, అంతకుముందు గెలవలేకపోయారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దేవినేని అవినాష్ అయితే చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు నియోజకవర్గానికి సంబంధించి. అందులో ఎటువంటి డౌట్ లేదు. నియోజకవర్గంలో అందరికీ కూడా సుపరిచితం. కాకపోతే అక్కడ గద్దె రామ్మోహన్ని దాటి అయితే రాలేకపోతున్నారు. ఆయన్ని ఓడించి అయితే మాత్రం ఈయన గద్దెని ఎక్కలేకపోతున్నారు. గద్దె దించడం దేవినేని అవినాష్ వల్ల కాదు అని వైసీపీ దాదాపుగా డిసైడ్ అయిపోయిందా అనేది ఇప్పుడు చర్చ. అంతేకాదు, ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తోంది అంటే దేవినేని అవినాష్ స్థానంలో కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేతాని బరిలోకి దించడానికి వైఎస్ఆర్సీపీ రంగం సిద్ధం చేస్తోంది అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఎందుకు అంటే అలాగని చెప్పి